లీడ్స్ వేదికగా జరుగుతున్న డే 4 మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ టెస్ట్ సెంచరీ చేసి దుమ్ము లేపారు. డే 4 ఫస్ట్ సెషన్ లో బోత్ ఇంగ్లాండ్ అలాగే ఇండియా సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. బట్ సెకండ్ సెషన్ లో చూసుకుంటే మన టీమిండియా ప్యూర్ డామినెన్స్. ఇక మూడో సెషన్ చూసుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు కంబ్యాక్ చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో చాలా రికార్డులు పుట్టుకొచ్చాయి. టెస్ట్ క్రికెట్ లో ఒక మ్యాచ్ లో 5 సెంచరీలు రికార్డ్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి. దీంతో మన టీమిండియా ఒక టెస్ట్ మ్యాచ్ లో 5 సెంచరీలు చేసిన టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. మెయిన్లీ కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ సెంచరీ చేయడంతో మన టీమిండియా ఇంగ్లాండ్ టీమ్ కు 370 టార్గెట్ ను సెట్ చేయగలిగింది. కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ 4 వికెట్ కు ఏకంగా 195 పరుగులు పార్ట్నర్షిప్ రన్స్ ని యాడ్ చేశారు. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2 సెంచరీలు చేయడంతో చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. ఫస్ట్ సెంచరీ 134 పరుగులు అలాగే సెకండ్ సెంచరీ 118 పరుగులు. పంత్ క్రియేట్ చేసిన రికార్డుల గురించి 1 by 1 ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ఒక టెస్ట్ మ్యాచ్ లో 2 సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా నిలిచాడు. నెంబర్ 2 ఏషియా వికెట్ కీపర్స్ లో ఎక్కువ సెంచరీలు 8. నెంబర్ 3 ఇంగ్లాండ్ లో ఎక్కువ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ 6 సెంచరీలు. నెంబర్ 4 సేనా కంట్రీస్ లో ఎక్కువ సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్ 6 సెంచరీలు. నెంబర్ 5 ఇంగ్లాండ్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన విజిటింగ్ వికెట్ బ్యాటర్ 20 సిక్సర్లు. ఇవి ఈ రోజు మ్యాచ్ లో పుష్ చైనర్ క్రియేట్ చేసిన పంత్ క్రియేట్ చేసిన రికార్డులు. ఈ రికార్డ్ లో మీకు ఏ రికార్డ్ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క పూర్తి హైలైట్స్ గురించి తెలుసుకుందాం. మన టీమిండియా డే 4 ఓవర్ నైట్ కు 90 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గిల్ 6 పరుగులతో, కేఎల్ రాహుల్ 47 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ లో క్రీజ్ లో బ్యాటింగ్ చేశారు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసే శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి బ్రైడన్ కర్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ అవుట్ అయ్యాక కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ మెల్లిగా ఆడటం స్టార్ట్ చేశారు. మొదటి సెషన్ లో పూర్తయ్యేసరికి కేఎల్ రాహుల్ 70 పరుగులు, రిషబ్ పంత్ 30 పరుగులు చేశాడు. ఇక రెండో సెషన్ చూసుకుంటే రిషబ్ పంత్ ఇంగ్లీష్ బౌలర్ ని పట్టపగలే చుక్కలు చూపించాడు. నిజంగా ప్యూర్ డామినెన్స్. మెయిన్లీ సిక్సర్లు 4లతో బౌండరీల వర్షం కురిపించాడు. మొదట కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేస్తే ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. వీళ్ళిద్దరూ 4 వికెట్ కు ఏకంగా 195 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అలా పంత్ బాగా ఆడి 118 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. నిజంగా పంత్ నుంచి సూపర్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఆ తర్వాత కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ 40 పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అలా కేఎల్ రాహుల్ బాగా ఆడుతూ 130 పరుగులు చేసి బ్రైడన్ కర్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక కరుణ్ నాయర్ బ్యాటింగ్ చూసుకుంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సేమ్ లాస్ట్ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కరుణ్ నాయర్ కేవలం 20 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో జడేజా ఒక్కడే 25 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. బట్ మిగతా ప్లేయర్స్ నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ రావటం లేదు. అలా మన టీమిండియా డే 4 ముగిసేసరికి 364 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ టీం బౌలింగ్ కార్డ్ చూసుకుంటే బ్రైడన్ కార్స్, జాస్టన్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. ఇక బషీర్ 2 వికెట్లు, ఓక్స్, స్టోక్స్ కు చెరో 1 వికెట్ దక్కింది. ఇక 370 పరుగుల టార్గెట్ దిగిన ఇంగ్లాండ్ టీం కి డే 4 ముగిసేసరికి ఇంగ్లాండ్ టీం 1 వికెట్ కూడా కోల్పోకుండా 27 పరుగులు చేసింది. ఖలీఫ్ 12 పరుగులతో, డకెట్ 9 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. సో ఇంగ్లాండ్ టీం మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా 372 పరుగులు చేయాలి. సో మన టీమిండియా ఈ రోజు ఇంగ్లాండ్ టీం ని 372 పరుగులు ఆల్అౌట్ చేయాలి. తొందరగా ఆల్అౌట్ చేస్తే మనం గెలుస్తాం. మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్కువ బుమ్రా మీదనే ఆధారపడకుండా ప్రతి ఒక్క బౌలర్ నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ రావాలి. లేదంటే మన టీమిండియా ఓడిపోయి ఇంగ్లాండ్ గెలిచే ప్రమాదం ఉంది. సో డే 5 లో మన టీమిండియా గెలవాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం రెగ్యులర్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.